ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. బయటకు వచ్చిన సీ వాటర్ సర్వే వైసీపీ గ్రాఫ్ చూస్తే చూపిస్తా. ఇక వివరాలకు వెళ్ళాలంటే ముందుగా మనం కొంత విశ్లేషణ చేసుకోవాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడి దగ్గర అనే దానికంటే కూడా ఇక 2 సంవత్సరాలకి 4 నెలలు తక్కువ, 4 నెలలు కూడా కాదు, 2 నెలలే తక్కువ. అయితే 20 నెలల వ్యవధిలో మొన్న ఫిబ్రవరి వరకు ఈ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేసింది, ప్రతిపక్షం ఏం చేసింది, ఈ రెండింటిని బట్టే కదా ప్రజానాడు ఉండేది. సో ఇక్కడ ప్రధానంగా ముందుగా కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుకోవాలి. సో వాళ్ళు అధికారంలోకి రాగానే తొలుత ఈ సామాజిక పెన్షన్లు అని ఏవైతే ఉన్నాయో 1000 రూపాయలు పెంచుతానన్నారు, విత్ ఎరియర్స్ ఇస్తానన్నారు. ఆ ప్రకారంగానే ఎవరెవరైతే 4000 రూపాయలకు అర్హులో వాళ్ళకి 7000 రూపాయలు, ఆ ఎరియర్స్ 3000తో కలిపి ఇచ్చారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాండ్ సక్సెస్ లాగా కూటమి భావిస్తూ ఉంది. ఇక దాని తర్వాత ఉచిత బస్సు కావచ్చు, మహిళలకి గ్యాస్ సిలిండర్స్ కావచ్చు, అన్న క్యాంటీన్లు, ఇలా సంక్షేమ పథకాలను అమలుపరిచే విధానం. సో వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడు కూడా సంక్షేమ పథకాలకు అంత ప్రయారిటీ ఇవ్వదు. కానీ తొలిసారి ఈ రకంగా అధికారంలోకి రాగానే ఈ వెల్ఫేర్ స్కీమ్స్కి ఆ రకంగా ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. సో మరి ఇదే సంక్షేమ పథకాలకు సంబంధించి గత ప్రభుత్వం కూడా ప్రయారిటీ ఇచ్చింది కదా అని అనొచ్చు. కరెక్టే. ఇక్కడ రెండు రకాలు, అంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు మాత్రమే అంటారు, చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్కి మెజారిటీ పర్సంటేజ్ ప్రయారిటీ ఇచ్చి తక్కువ పర్సంటేజ్ సంక్షేమ పథకాలకు ఇచ్చేవారు గతంలో. కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పాలన అయిన తర్వాత ఈ సంక్షేమ పథకాలు కూడా బలవంతంగా అమలుపరచాల్సిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే అధికారంలోకి రాగానే ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ఏదో ఒక రకంగా కింద మీద పడి ఆ సంక్షేమ పథకాలను కూడా అమలుపరచడం. ఇక దానికి తగినట్టుగా తల్లికి వందనం, అప్పుడు అమ్మ ఒడి ఉండేది, ఇంటికి ఒకళ్ళు ఉండేవాళ్ళు, అంటే తల్లికి ఒక బిడ్డకి ఇచ్చేవాళ్ళు కుటుంబంలో. ఇక్కడ ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పేసి అన్నారు. సరే, ఆ పథకం కూడా ఎగ్జిక్యూట్ చేశారు. ఈ విధంగా సంక్షేమ పథకాల పరంగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అనగానే ముందు డెవలప్మెంట్ చూస్తారు, కానీ ఈసారి ఆయన సంక్షేమ పథకాలకు కూడా అదే ప్రయారిటీ ఇచ్చారు. ఇక దాని తర్వాత డెవలప్మెంట్ మీరు కనుక గమనించినట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఓ ప్రక్కన అమరావతికి సంబంధించి, రాజధానికి సంబంధించిన ఎపిసోడ్, ఈ రాజధానికి సంబంధించిన ఎపిసోడ్లో జంగిల్ క్లియరెన్స్ దగ్గర నుంచి ఇక నిర్మాణాలన్నీ కూడా శరవేగంగా కొనసాగుతూ ఉండటం. అట్ ద సేమ్ టైం విశాఖపట్నంలో కూడా గూగుల్ డేటాబేస్ సెంటర్ కావచ్చు, అలాగే అనకాపల్లిలో అది స్టీల్ ప్లాంట్కి సంబంధించింది. సో ఈ ప్రకారంగా వీళ్ళు ఒక ప్రక్కన సిఐఏ సమ్మిట్ నిర్వహించడం, యువతకి ఉపాధి కల్పించాలి అని చెప్పేసి పెట్టుబడిదారులను ఆకట్టుకోవటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇటు వెల్ఫేర్ స్కీమ్స్, అటు డెవలప్మెంట్ యాక్టివిటీసు జరుగుతూ ఉన్నాయి. కానీ వెల్ఫేర్ స్కీమ్స్ హామీలు ఇచ్చినవన్నీ జరుగుతున్నాయా అంటే ఇంకా కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి నిరుద్యోగ భృతి కావచ్చు, అలాగే ఆడపడుచులకి నెలకి 1500 రూపాయలు అనేది కావచ్చు, అవి మాత్రం ఇంకా మొదలు పెట్టలేదు. కాబట్టి దానికి సంబంధించి వైసీపీ కూడా విమర్శలు చేస్తూ ఉంది. అఫ్కోర్స్ ఏ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే 100% ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తుందా అంటే ఇంపాసిబుల్. కానీ నెరవేర్చే ప్రయత్నంలో భాగంగా ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక ఈ డెవలప్మెంట్ యాక్టివిటీసు ఇవన్నీ కూడా ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఏది ఈ ఇన్వెస్టర్స్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, రాజధానికి సంబంధించింది కావచ్చు, ఇక రోడ్లు అంటారా బ్రహ్మాండంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక ఉద్యోగం, ఏదైతే మెగా డిఎస్సి నిర్వహిస్తాము మేము అధికారంలోకి రాగానే అని చెప్పేసి అన్నారు, మెగా డిఎస్సి నిర్వహించారు. కానిస్టేబుల్కి సంబంధించి ఆ ప్రక్రియను పూర్తి చేశారు. సో ఆ ప్రకారంగా అటు ప్రభుత్వ ఉద్యోగాలను కూడా నోటిఫికేషన్లు ఇస్తూనే ఉన్నారు, రిక్రూట్మెంట్లు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ 100% పర్ఫెక్ట్గా ఉంది అనే దానికంటే కూడా మోస్ట్ ఆఫ్ ద పర్సెంటేజ్ సాటిస్ఫై అయ్యేలాగా ఈ ప్రభుత్వం ప్రస్తుతం పరిపాలన తీరుని అవలంబిస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు. ఇక లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఈ కొంతమంది అరాచకాలు, దౌర్జన్యాలు, ఇవి కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఇది బేరీజ్ వేసుకుంటారుగా వైసీపీ వర్సెస్ కూటమి. సో వైసీపీ ఉండగా ఏ రకంగా ఉండేది, లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఆ కేసులు పెడతాం కావచ్చు, అది అక్రమ కేసులా, సక్రమంగా పెట్టారా, లేకపోతే నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారా, లేకపోతే కక్షపూరిత ధోరణితో వ్యవహరించారా,
ఈ రెండు బేరేజ్ వేసుకుంటే పోనీ ఇక్కడ కూడా అంత సక్రమంగానే నడుస్తుందా, కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ అంత పర్ఫెక్ట్గా ఉందా, ఎక్కడ ఏమీ జరగట్లేదా అంటే జరుగుతున్నాయి. ఉదాహరణకి వైసీపీ హయాంలో 80% ఈ రకంగా అరాచకంగా ఉండేది అంటే ఇక్కడ ఒక 30% అనుకోవచ్చు. ఏది కొంతమంది ఎమ్మెల్యేలు, వాళ్ళ అనుచరులు, లేదా కొంతమంది అవినీతి, ఇదంతా. కానీ ఇక్కడ వైసీపీకి సంబంధించి ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రధానంగా ఏంటి అంటే స్వేచ్ఛ, మాట్లాడే విధానం, పోస్టులు పెడతాం, ఇవి. ఈ స్వేచ్ఛ అనే ముసుగులో ఇష్టానురీతిగా మాట్లాడితే ఎవరో ఒప్పుకోరు, వ్యక్తిత్వ హననానికి పాల్పడినా ఊరుకోరు. సో దానికి నిదర్శనంగా చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి భారతీకి సంబంధించిన ఒక పోస్ట్ పెట్టినప్పుడు ఇమీడియట్గా అరెస్ట్ చేశారు, టీడీపీ వాడైనా సరే. కానీ వైసీపీ హయాంలో అలాంటి జరిగిందా? నో. ఇక్కడ ఇట్లాంటి అంశాలు ఇవన్నీ కూడా తెరపైకి వస్తాయి. సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి వెళ్ళిన దాడి కావచ్చు, లేదా వృద్ధురాలైన రంగనాయకమ్మ గారిని ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు ఆవిడని ఇబ్బంది పెట్టిన విధానం కావచ్చు, డాక్టర్ సుధాకర్కి సంబంధించిన ఎపిసోడ్ కావచ్చు, అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి సంబంధించిన ఎపిసోడ్ ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, కేసు నడుస్తూ ఉంది. ఇక మద్యానికి సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఇలా చాలా ఉన్నాయి. కోకొల్లలుగా తోట చంద్రయ్య హత్య కావచ్చు. సో అట్లాంటివి ఇక్కడ చెప్పుకోవడానికి అంత ఇదిగా ఏమన్నా ఉందా? ఉంటే చెప్పండి. ఉంటే అంబటి రాంబాబు గారిది ఒక ఎపిసోడ్ తీసుకొస్తారు. కానీ అంబటి రాంబాబు గారు మాట్లాడింది కరెక్టేనా? అది కూడా ప్రశ్నలు సంధిస్తారు. పోనీ అంబటి రాంబాబు గారు మాట్లాడింది తప్పే అయితే అప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఎవరెవరు ఏమేం చేశారు అనేది కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉంటాయి కదా. సో ఇవన్నీ బేరేజ్ వేసుకుంటారు. ప్రజలు ఏది మర్చిపోరు అంత తేలిగ్గా. సో అప్పుడు అంత ఇదిగా జరిగితే చివరికి ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి మొన్న వాళ్ళు వైనాడు 175 అన్నారు వైసీపీ వాళ్ళు, సింహం సింగిల్ అన్నారు. ఇంకేమైంది? ప్రజల దగ్గరకు వచ్చేసరికి ఫలితాలు మొత్తం ఉల్టా పల్టా. అఫ్కోర్స్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్లో చెప్పుకోదగ్గ పర్సెంటేజ్ అయితే వైసీపీ సంపాదించింది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. 39.5 ఎంతో వచ్చింది వాళ్ళది. అఫ్కోర్స్ 40 అని రౌండ్ ఫిగర్ చేసి వాళ్ళకి చెప్పుకుంటారు, అది వేరే విషయం. సో సిమిలర్గా 2019లో కూడా తెలుగుదేశం పార్టీ క్లోజ్ టు 40% సంపాదించింది ట్రయాంగిల్ కాంపిటీషన్లో కూడా. సో ఆ ప్రకారంగా అప్పుడు వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కింది, ఇక్కడ వైసీపీకి దక్కలేదు. ఇది ఒక తంతు. ఇక దాని తర్వాత ఇప్పుడు కూటమి మరి పర్సంటేజ్ అనేది ఈ 20 నెలల పరిపాలనలో ఎంతవరకు సంపాదించింది? ఇక్కడ వైసీపీ ఏమి నమ్ముకుంది? ఇప్పుడు ఈ 20 ఏళ్లలో వైసీపీ ఏం చేసింది? ఇందాక మనం పరిపాలనకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించింది. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా ఈ గిరిజన సోదరులకు సంబంధించిన ప్రాంతాలు, అల్లూరు జిల్లా కావచ్చు, మన్యం జిల్లా కావచ్చు, ఆయా ప్రాంతాల మీద ఎంత ఫోకస్డ్గా ఆయన అక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఒక గ్రామంలో అయితే 12 ఇళ్ళే ఉన్నాయి అనుకుంటా. కొన్ని దశాబ్దాలు అవుతున్నా కానీ స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ కరెంటు కూడా నోచుకోవాలి. అటువంటి వారికి పవర్ రావటం కావచ్చు, ఇక రోడ్స్ కావచ్చు, డోలీ సంస్కృతికి స్వస్తి చెప్పడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా పెను మార్పులు ఇవి. సో ఇది ఒక అచీవ్మెంట్గా కూటమి ప్రభుత్వం చెప్పుకోవడానికి కనబడుతుంది. ఈ నేపథ్యంలో మరి వైసీపీ ఈ 20 నెలలు ఏం చేసింది? వీళ్ళు చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? అసెంబ్లీకి గైర్హాజరు, డొమ్మా కొడతాం. ఏ విషయమైనా సరే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాలి. కానీ అసెంబ్లీకి వెళ్తారా? నో, నేను వెళ్ళను, వీళ్ళనివ్వను. ఇది అక్కడ ఆ యొక్క పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల పరిస్థితి. పోనీ ప్రభుత్వ వైఫల్యాలను ఏమైనా సరే గట్టిగా ఎండగడుతున్నారా అంటే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సరే జనంలోకి వచ్చి తిరుగుతున్నారంటే అది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు? ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమానికి హాజరు కావటం, లేదా జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళటం. ఈ నేపథ్యంలో అక్కడ ఏమైనా సరే కన్స్ట్రక్టివ్గా మాట్లాడుతున్నారా? ప్రభుత్వం ఈ రకంగా కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తుంది అని చెప్పేసి దానికంటే కూడా వార్నింగులకి, బెదిరింపులకి ప్రాధాన్యత ఇవ్వటం. జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ అరెస్ట్ అయినప్పుడు అక్కడ ములాఖాత్ తీసుకొని జైలు దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు మొదలు ఒక సీఐని ఉద్దేశించి ఏ రకంగా బెదిరించారు? సప్త సముద్రాల అవతల మీద ఉన్న వదిలిపెట్టను అని చెప్పేసి. ఇక అక్కడ నుంచి వైసీపీ క్యాడర్ కూడా ఏ రకంగా ఉన్నారంటే రపారపాలు ఆడించడం. ఈ రపారపాలు, ఈ బెదిరింపులు, ఆ మాట్లాడే మాటలు, ఇవన్నీ ఏ రకంగా ఉందంటే చాలా దారుణంగా ఉంది. ఈరోజు డేటు ఏప్రిల్ 17. మరి గతంలో ఏం జరిగింది? ఇప్పుడు ఫిబ్రవరి వరకు ఈ సర్వే నిర్వహించారు. సర్వే గురించి కూడా. సో ఈ లేటెస్ట్ డెవలప్మెంట్లో మావిగన్ అని చెప్పేసి కొత్తగా ఒకటి తీసుకొచ్చారు. అది తీసుకొచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైపోయిందో కొత్తగా చెప్పుకోనక్కర్లా. 10 మందిలో 8 మంది దాన్ని చూసి నవ్వుకుంటున్నారు. అందులో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నా కానీ సరే, వైసీపీకి ఆపోజిట్గా ఉన్న వాళ్ళు నవ్వుకుంటారు. మరి వైసీపీ వాళ్ళే నవ్వుకుంటే, వైసీపీ వాళ్ళే తలెత్తుకోలేకపోతే
అనేక రకాలైన ఉదాహరణలు ఉన్నాయి ఆ రకమైన పరిస్థితి. సో ఇక ఇవన్నీ బేరీజ్ వేసుకున్న తర్వాత మొన్న జివ్వెలు దీన్ని అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నారు, ఇంకేముంది 2 సంవత్సరాలు కళ్ళు మూసేసుకున్నాం, ఇంకా 2 సంవత్సరాలు కళ్ళు మూసేసుకుందాం, తర్వాత పాదయాత్ర చేసేద్దాం. ఇప్పుడు కళ్ళు మూసుకుంటే ఏమైందో తెలుసా? ఇప్పుడు సీ వాటర్ సర్వే చెప్తుంది కళ్ళు మూసుకుంటే ఏమైంది అనేది. సో వీళ్ళకి మొన్న వచ్చిన పర్సంటేజ్ ఎంత, ఇప్పుడు పర్సంటేజ్ ఎంత ఏంటో చూసుకుంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, తెలుగుదేశం జనసేన బీజేపీ, టీడీపీ జనసేన బీజేపీ 2024లో 55.3% వచ్చిందని చెప్పేసి యాక్చువల్గా ఇది ఫిగర్ 56 నుంచి 57 మధ్యలో ఉంది. ఓకే, వైసీపీకి 39.4, ఇది పర్ఫెక్టే. సో ఇప్పుడు లేటెస్ట్గా చేస్తే సర్వేలో ఇక్కడ 57.5, అంటే యాక్చువల్గా ఈ 57 ఇక్కడే ఉండేది. ఇప్పుడు దీన్ని వీళ్ళు సరే పోనీ వీళ్ళు ఇచ్చిన ప్రకారంగానే 57.5 అనుకుందాం. వైసీపీకి 39.4% ఉండదు, 2% డ్రాప్ అయింది, 2%. ఇక ఇతరులు 5.3 ఉన్నది 5. సో ఈ పర్సంటేజెస్ ఇప్పుడు ఆ గ్రాఫ్ చూస్తే వైసీపీ పరిస్థితి ఏంటి, ఇంకా డౌన్ అయింది. 2 సంవత్సరాలకి ఎంత డౌన్ అయిందంటే ఇక 5 సంవత్సరాలు వచ్చేసరికి ఎంత డౌన్ అయింది. ఎందుకంటే వీళ్ళు వెళ్తున్న దారి అలాంటిది. వీళ్ళు ఎంతసేపటికి నేను వస్తే ఏం చేస్తాను, ప్రజలకి ఎంత జరుగుతుంది అనే దానికంటే కూడా నేను వస్తే ఎంతమందికి ఏం చేయబోతున్నాం అంటే ఎవరెవరికి, ఆపోజిట్ పార్టీ వాళ్ళకు. ఇంకా ఇటీవల కాలంలో ఇప్పుడు మావిగన్ అనేది ఇందులో లేదు. ఇది చూడండి ఫిబ్రవరి వరకు తీసింది. ఇప్పుడు మావిగన్ ఇంక్లూడ్ చేస్తే ఏంటి వీళ్ళ పరిస్థితి. అలాగే మొన్న ఏబిఎన్ రాధాకృష్ణ ఉద్దేశించి ఆయన మాట్లాడారు చూశారు, ప్రతి స్టేషను తిప్పుతానని. ఆ ప్రతి స్టేషను తిప్పుతానంటాం, వదిలేది లేదంటాం. ఇక దాని తదుపరి జరిగిన వ్యవహారాల పరిణామాలు చూసాంగా. అంతెందుకు, మన దాంట్లోనే ఒక ఇంటర్వ్యూ చేశారు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. ఆయన 50 సంవత్సరాల అనుభవం ఉన్న ఆయనే చెప్పారు వైఎస్ కుటుంబం గురించి మొత్తం పుట్టుపూర్వత్రాలు. మీరు కావాలంటే మన ఛానల్లోనే ఉంది, జస్ట్ 3 days బ్యాక్ పోస్ట్ అయింది అది. సో ఆ పరిస్థితి. సో అవన్నీ బేరేజ్ వేసుకుంటే ఇది ఎంతకంటే డ్రాప్ అయితే కూడా మీ ఊహకే వదిలేస్తున్నా. సో ఓవరాల్గా చెప్పుకున్నట్లయితే ఇక్కడ వైసీపీ పరిస్థితి గ్రాఫ్ ఇంకా డౌన్ అవుతుంది. ఇంకా రేపు 2029లో మనం వచ్చేస్తాం అనేది ఎలా ఉంటుంది అంటే వైనాట్ 175 లాంటిదే. సో వైనాట్ 175 అనేది ఎంత వాస్తవమో రేపు వైసీపీ అధికారంలోకి వస్తాం అనేది కూడా అంతే వాస్తవం. ఇది మాత్రం అండర్లైన్ చేసి పెట్టుకోండి ఖచ్చితంగా. సో వీళ్ళు డిపెండ్ అయింది దేని మీద, వైసీపీ వాళ్ళు ప్రభుత్వం పైన వస్తే వ్యతిరేకత వస్తే మనకు బెనిఫిట్ అయింది అనుకుంటున్నారు. ఆ వ్యతిరేకత ఒకవేళ వచ్చినా వీళ్ళకి అనుకూలంగా మారే ఆస్కారమే లేదు, ఇందులో ఎటువంటి సందేహం. ఎందుకంటే వీళ్ళు వెళ్తున్న ట్రాక్ అట్లా ఉంది. సో ఈ నేపథ్యంలో బెదిరింపులు, కవ్వింపులు, లేకపోతే రప్పాలు అవి పెట్టుకుంటే ఇదిగో ఇలాగే డౌన్ అయిపోతూ ఉంటుంది. సో ఓవరాల్గా సీ వాటర్ సర్వే ఒక పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పేసి అయితే వైసీపీకి అనుకోవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు లండన్ కూడా వెళ్ళబోతున్నారట. ఇక లండన్ వెళ్ళిన తర్వాత ఒకసారి ఇదంతా చూసుకొని మరి ఏం ప్లాన్ వేసుకుంటారు ఏంటో. మరి మీరేమనుకుంటున్నారు ఈ సర్వే పైన అనే అభిప్రాయం అయితే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.